అలాగే ఈ టెంపుల్లో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పా. నేను గతంలో ఓత్ తీసుకుంటాకు వచ్చినప్పుడు ఈ మూల మీద చెప్పులు పెట్టిన పరిస్థితి చాలా బాధ కలిగించింది. గుడి లోపల చెప్పులు ఉంటాయని చంటి గారికి మన ట్రస్ట్ చైర్మన్కి చెప్తే వెంటనే దాన్ని పరిష్కరించాడు. డెఫినెట్గా ఈ ఆలయ కమిటీ ఏదైతే భక్తిభావంతో నేను ఆశించి వీళ్ళకి పదవులు ఇచ్చానో దానికి దాదాపుగా 90% బాగా పనిచేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. దానికి 2 ఎగ్జాంపుల్స్. పల్లకీ సేవ లేకపోతే అంతకుముందు అమ్మవారికి ఇప్పుడు పెట్టిన పరిస్థితి. అలాగే గడిచిన ఫిబ్రవరి నుంచి గత 6 మాసాలుగా వచ్చిన వాళ్ళందరికీ భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రతి శుక్రవారం 600 మంది వచ్చినా 1000 మంది వచ్చినా పెడుతున్నారు. అది కూడా దాతలను ఎవరైనా దాతలు ఇచ్చిన డబ్బులతో, అంటే ఆ దాతలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే కాలంలో ఈ పేరంటాలమ్మ తల్లి వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయం దినదిన ప్రవర్ధమానమై ఈ ప్రాంత ప్రజల కోరికలు తీరుస్తుంది. అలాగే రాబోయే కాలంలో ఈ 9 గ్రామాలని విఎంసీలో కలపాలని, అదే ఒకవేళ గ్రేటర్ విజయవాడ అయితే గన్నవరం తర్వాత కలిపినా అభ్యంతరం లేదని చెప్పా. అలాగే ఈ 9 గ్రామాలకి ఉన్న చెత్త సమస్య కానీ, ఈ 9 గ్రామాలకి ఉన్న మంచినీటి సమస్య కానీ, టీడీఎస్ నీళ్లు తాగే దౌర్భాగ్య స్థితిలో నా నియోజకవర్గంలోని 9 గ్రామాల ప్రజలు దాదాపు 150,000 మంది ప్రజలు అసలు కనీసం వాళ్ళకి టీడీఎస్ నీళ్లు తాగుతున్నావు అని కూడా తెలియకుండా గత 30, 40, 50 సంవత్సరాలుగా బతికారంటే అది డెఫినెట్గా గతంలో పరిపాలించిన వాళ్ళ ఓవర్లుక్ అని నేను భావిస్తున్నాను. ఇదేమి రాజకీయ విమర్శ చేయట్లా. కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ విఎంసీలో కలిపితే తప్ప గన్నవరంలో డంపింగ్ యార్డ్ సమస్యను తీర్చాలంటే ఆ వెహికల్ కొని జందాలకు తోలుతున్నాం. ఆ డంపింగ్ యార్డ్ని మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేని 10 రోజులు మేము తీసాం రోడ్డు పక్కన ఉన్నదాన్ని. కానీ ఈ గ్రామాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు అన్నిటికీ సిఆర్డీఏ పనులు కడుతున్నాం. కానీ ద్వితీయ శ్రేణి పౌరులాగా బతకాల్సిన పరిస్థితి. సిగ్గుచేటైన విషయం ఏంటంటే రామవరపాడు లాంటి 40,000 మంది జనాభా, ప్రసాదంపాడులో 30